పోరాట సమితి వర్ధిల్లాలి మాదిగ పోరాట సమితి. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా. మరి ఈరోజు అమరావతి నగర్కి రావడానికి కారణం, ఈరోజు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. జూలై 7న ప్రతి వార్డులోన ప్రతి గ్రామంలోన ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ జెండా ఎగరేయాలని అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఎగరేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ స్థాపించిన రోజు ఇదే రోజే మందకృష్ణ మాదిగ గారిది పుట్టినరోజు కాబట్టి ప్రతి గ్రామంలోన ప్రతి వార్డులోన ఎగిరివేయాలి. ఆయన 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతో శ్రమించి నీరు తిండి సరిగ్గా లేక మా జాతి కోసం సేవలు చేసి మొన్ననే కేంద్ర ప్రభుత్వం గుర్తించి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసము ఆయన ఎంతో పోరాటం చేసి సోషల్ వర్క్ వ్యక్తి అయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్నకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అమరావతి నగరు మాది సోదరులు మాది బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి మహిళలకు అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ఆ రోజుల్లోన ఇక్కడ జెండా కార్యక్రమాలు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అనుకుంటాను 8 సంవత్సరాలు కింద ఇక్కడ ఎంఆర్పిఎస్ జెండా ఎగరవేయాలని పట్టుపట్టినటువంటి నాయకులు మన నరసింహులు గారు, తర్వాత విజయరాజన్న గారు, ఇక్కడున్నటువంటి కొంతమంది నాయకులు నరసింహ వాళ్ళ నాయన మల్లేశ్వరమ్మక్క, ఈశ్వరమ్మక్క, ఈరమ్మక్క, దశగిరమ్మక్క, ఎల్లమ్మక్క, వీళ్ళందరూ ఈ వార్డులో ఉన్నటువంటి ఇంకా పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యమంలో సరే తెలియజేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఎంతో చొరవ తీసుకొని ఇక్కడ బ్యానర్ వేపించి బాగా గ్రాండ్గా చేయడం కూడా జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇదే రకంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ మధ్యన మన ఉద్యమకారుడు గోవిందరాజు మాదిగ గారు ఆయన మన మధ్యనే లేడు, ఆయనకి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఆయన ప్రతి ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఏ సర్కార్ ఇచ్చినా రస్తా రోగులకైతేనేమి అరెస్టులకైతేనేమి వెనకాడని వ్యక్తి మాదిగా రిజర్వేషన్ పోరాటం ఎప్పుడు సర్కార్ ఇచ్చినా అన్నకి పనిచేసే వ్యక్తి ఆయన. ఈ మధ్యన మనకు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆయనకి పగిడాల గోవిందరాజు మాదిగ గారికి ఆయనకి నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాము.